స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎత్తుదాం. ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం. దేవుడు ప్రతి పరిశుద్ధిని కోసము స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ స్వాస్థ్యము? నీ పిలుపుకు తగ్గట్టుగా ఆ స్వాస్థ్యం అన్నది పనిచేస్తుంది. ఏ పిలుపు అనేది ఆ పిలుపుకు తగ్గట్టుగా దేవుడు ఆ స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏ పిలుపు అయితే దేవుడు నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు తగ్గట్టుగా స్వాస్థ్యం ఉంటుంది. ఆ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఏముంటుంది ఇన్హెరిటెన్స్ లో? నీకు ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అంటే రూత్ కరెక్ట్ పొలానికి వెళ్ళిన విధంగా. తర్వాత ఏముంటుందంటే అక్కడ మనుషుల యొక్క ఫేవర్ ఉంటుంది. బోయస్ ఫేవర్ ఉంది అక్కడ. దాంతో పాటు మనుషుల యొక్క సహకారం ఉంటుంది. మిగతా పని వాళ్ళు కూడా సహకరించమని బోయస్ చెప్పాడు. తర్వాత ఏముంటుంది ఆ స్వాస్థ్యంలో? నువ్వు సర్వైవ్ కావడానికి ఏదైతే నీకు పోషణ కావాలో ఆ పోషణ లభిస్తుంది. దాంతో పాటు నీవు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్, కావాల్సినటువంటి ఫైనాన్సెస్ కూడా దాంట్లోనే ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్థ్యంలో దేవుడు పెడతాడు. దాన్ని నువ్వు రికగ్నైజ్ చేయాలి. అది గుర్తించి దాంట్లో నువ్వు అభివృద్ధి చెందాలి.